డీసీలో ట్రిగ్గర్ అవుతుంది కానీ సెట్ అనేది ఆన్ అవట్లేదు. మొబైల్లో చూస్తే ఎన్ని పవర్ ఏసెస్ ఉన్నాయి? 2 పవర్ ఏసీలు ఉన్నాయి. సింగిల్ పవర్ ఏసీకి ఏం చేయాలో క్లియర్గా తెలుసు. సో ఇక్కడ డ్యూయల్ పవర్ ఏసీ కాబట్టి మనకు కొత్తగా కొన్ని వోల్టేజ్ యాడ్ అవుతాయి. సో దాంతోపాటు మళ్ళీ ఏం చెక్ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ ట్రిగ్గర్ కంప్లైంట్లో? బక్ వోల్టేజెస్ రిలీజ్ అవుతున్నాయో లేదో చూడాలి కదా. సో మెయిన్ పవర్ ఏసీ దగ్గర చూడాలి, సెకండరీ పవర్ ఏసీ దగ్గర చూడాలి. మెయిన్ పవర్ ఏసీలో వచ్చేసి హై రెల్డివో కూడా జనరేట్ అవుతుందో లేదో చూడాలి. సెకండరీ పవర్ ఏసీలో లో రెల్డివో వస్తుందో లేదో చూడాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత సెకండరీ పవర్ ఏసీలో మనకు వీరెక్ బాబ్ వోల్టేజ్ ఎంత? 3.7 నుంచి 4.2 వీరెక్ బాబ్ ఎవరు జనరేట్ చేస్తున్నారు? సెకండరీ పవర్ ఏసీ. సో ఇక్కడ ఈ కాయిల్ పైన ఎంత వోల్టేజ్ వస్తుంది మనకు? 2.0. కాయిల్ పైన వీరెక్ బాబ్ కాయిల్ పైన 2.0 వోల్టేజ్ వస్తుంది. ఐసీలోకి వెళ్ళిన తర్వాత స్విచ్చింగ్ అయ్యి 3.7 నుంచి 4.2 వోల్టేజ్ వస్తుంది. సో సింపుల్ గా చెక్ చేయాలంటే పవర్ ఆన్ రీసెట్ పైన మనకు వోల్టేజ్ రావట్లేదు అంటే పవర్ ఏసెస్ లోపల కంప్లైంట్ ఉంది. దానికోసం ముందుగా బక్ వోల్టేజ్ రిలీజ్ అవుతున్నాయో చూడాలి. వీటితో పాటు వీరెక్ బాబ్ జనరేట్ అవుతుందో చూడాలి. దాని తర్వాత ఇవి రిలీజ్ అయిన తర్వాత ఎల్డిఓస్ బాగున్నాయో లేదా చూడాలి. ఎల్డిఓస్ కూడా బాగానే ఉన్నాయి, అయినా కూడా మనకు పవర్ ఆన్ రీసెట్ పైన 1.8 వోల్టేజ్ రావట్లేదు అని అంటే దాంతోపాటు ఒకసారి క్రిస్టల్ కూడా మనం చెక్ చేయాలి. సో క్రిస్టల్ కంప్లైంట్ కూడా మన కంట్రోల్ యూనిట్ పనిచేస్తుందా? పనిచేయదు. కంట్రోల్ యూనిట్ పని చేయకపోతే మనకు పవర్ ఆన్ రీసెట్ జనరేట్ అవుతుందా? జనరేట్ అవ్వదు. సో ఒకసారి క్రిస్టల్ కూడా రీప్లేస్ చేసి చూడాలి. ఓకే, పవర్ ఆన్ రీసెట్ పిఎస్ హోల్డ్ మెయిన్ పవర్ ఐస్ లో చూడాలా, సెకండరీ పవర్ ఐస్ లో చూడాలా? మెయిన్ పవర్ ఐస్ లో చూడాలి. మెయిన్ పవర్ ఐస్ లోనే పవర్ ఆన్ రీసెట్ పిఎస్ హోల్డ్ లైన్స్ 2 ఉంటాయి. సో పవర్ ఆన్ రీసెట్ పైన 1.8 వచ్చింది, పిఎస్ హోల్డ్ పైన రాలేదు అంటే ఆ మొబైల్లో పవర్ ఐసీస్ బాగానే ఉన్నాయి, సిపియు కంప్లైంట్ ఉంది. లేదా పవర్ ఆన్ రీసెట్ పైన కూడా రాలేదు అంటే సిపి మీదకి వెళ్ళొద్దు అంటే పవర్ ఐసీస్ లోనే కంప్లైంట్ ఉంది, అది చూసుకోవాలి.